హైదరాబాద్ మీర్చౌక్ ఏసీపీపై ఓ దళిత మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఒంటరిగా రావాలని, తనతో గడపాలని ఏసీపీ ఫోన్లో ఒత్తిడి చేస్తున్నాడని ఆమె వాపోయింది. ఓ వ్యక్తి ఇంటి ముందు కారు పెట్టి వేధిస్తున్నాడని జూన్లో ఫిర్యాదు చేసినా ఏసీపీ చర్యలు తీసుకుంటలేడని బాధితురాలు మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. కంప్లైంట్ ఇచ్చిన పాపానికి న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారే తనను మాటలతో వేధిస్తున్నాడని ఆరోపించింది. మీర్చౌక్ పోలీసులతో ఫోన్ చేయించి ఒత్తిడి చేయిస్తున్నట్లు బాధిత మహిళ వీడియోలో విడుదల చేసింది. 6 నెలల నుంచి నాకు మీర్చౌక్ పిఎస్ సతాయిస్తారు సార్. మీర్చౌక్ పిఎస్ నుంచి ఎస్సీ వాళ్ళు కూడా ఏసీపీ కూడా సతాయిపోతే ఇవాళ రావా రేపు రా అంటున్నారు. ఏదో యాక్షన్ తీసుకోవట్లేదు. చార్జ్షీట్ ఇది ఫోన్ చేస్తే ఇవాళ లేదమ్మా రేపు వేసేస్తున్నా అంటున్నాడు. రేపు వేయలేదు. ఇట్లే 4 నెలల నుంచి సతాయిస్తారు సార్. నాకు 6 నెలల నుంచి. ఏసీపీ సార్ అయితే 3 నెలలు సతాయిస్తున్నారు. ఇవాళ రేపు అని రాత్రి ఫోన్ చేస్తే పొద్దున్న రామ్మ అంటాడు, లేకపోతే ఒకదాని రా అంటాడు, లేకపోతే రేపు వచ్చి ఒకసారి కలవమ్మ అంటాడు సార్. నాకు చాలా టార్చర్ ఉంది. ఏమైనా పోతే ఏమంటాడు, ఏమన్నా కేసు అయిపోతే మళ్ళీ ఇక నువ్వు కలవు, ఆఫీస్కి రావు, ఇక అయిపోతుంది, ఇంకా కేసు అయిపోతే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. వస్తలేవు ఎందుకు 4 రోజుల నుంచి వచ్చి కలుస్తలేవు అని మాట్లాడుతుంది సార్ నాతో అని. అయితే అన్న ఇట్లా అట్లా ఎందుకు అంటారు సార్, కలవడం మా కేసు ఉంటేనే వస్తా, కేసు అయిపోతే ఎందుకు వస్తా సార్ నేను అంటే, లేదమ్మా అట్లా కాదు నేను చెప్తున్నా అంటే, మళ్ళీ ఎప్పుడు అయిపోతుంది సార్ యాక్షన్, మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారు, మళ్ళీ ఎప్పుడు వేస్తారు చార్జ్షీట్ అంటే, లేదమ్మా ఇంకా టైం పడుతుంది 4-5 రోజులు, దాని తర్వాత నువ్వు ఫోన్ చేస్తా అన్నాడు. సరే అని రాత్రి నేను వచ్చేసినాక ఏం చేసిన అంటే, మళ్ళీ రాత్రి ఫోన్ చేసిన 9 ఫోన్ చేస్తే నేను పోతే ఏమన్నాడు, ఏందమ్మా నీ బాబు లేకపోతే ఎవరినొక తోక తీసుకొస్తావు, నువ్వు ఒంటరి ఒకదాని బయటికి రాలేవా, వచ్చి ఒకదాన్ని కలవలేవా ఏసీబీకి ఆఫీస్కి అని మాట్లాడు సార్. నేను అట్లా ఇట్లా అంటాను సార్. మళ్ళీ నేను ఒక్కదాన్ని కదా నైట్లో వస్తున్నా కాబట్టి నువ్వు రావాలి కదా, ఎవరొక తీసుకొని రాకపోతే ఎట్లా, నాకు కొత్తగా ఎప్పుడు రాలేదు కదా ఆఫీస్కి అంటే, లేదమ్మా లేకపోతే మీ అబ్బాయిని తీసుకొస్తావు, లేకపోతే ఎవరైనా పిచ్చోళ్ళలాగా లూజ్ కలెక్షన్లు తీసుకొని వస్తాయిందమ్మా నువ్వు అంటే, లేదు సార్ ఒంటరిగా రా అంటే, ఎందుకు రాలేదు సార్ నేను రాను అని మీ మాట అన్నా సార్. అయితే లేదు అట్లా కాదు సార్, తప్పుగా మాట్లాడవచ్చు అంటే, కేసు గురించి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అడిగింది నాకు. అయితే నేను కేసు గురించి ఏం చేయాలంటే నాకేం తెలుసు సార్, మీకే తెలవాలి, ఏసీపీ కదా మీకే తెలవాలి కేసు గురించి అని మాట్లాడినా సార్. మాట్లాడి సరే అని వదిలేసిన సార్. ఇంకేం మళ్ళీ సార్ మీరు జస్ట్ నాకు తెలియదు సార్ అని చెప్పి వచ్చేసిన సార్. 6 నెలల నుంచి